గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు మరియు విద్యా ఉద్యోగానికి సంబంధించిన అంశాలు, అలాగే జీకే మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ముందుగా న్యూస్ కనుక చూసుకుంటే, బీఈడీ ఏడాది 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్, 2 ఏళ్ల పీజీ స్టూడెంట్స్కు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిర్ణయం. దశాబ్ద కాలం తర్వాత పునరుద్ధరణకు డిసిషన్. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా చేంజెస్. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీని విద్యను ఏడాది పునరుద్ధరించాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఎన్సిటిఈ పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నది. పాఠశాల విద్యలో నాణ్యమైన విద్యా ప్రమాణాలను అందించాలన్న లక్ష్యంతో 2014 డిసెంబర్లో ఈ ఏడాది బీఈడీని కోర్సును నిలిపివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ ఏడాది బీఈడీ అన్న ఈ కోర్సుని తీసుకురావడానికి ప్రయత్నం అనేది చేస్తుంది. తర్వాత కనుక చూసుకుంటే, అంగన్వాడీ ఆయాల ఆనందం. విద్యార్హత సడలింపు ఇస్తూ తాజాగా ఉత్తర్వులు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మందికి దక్కనున్న ఛాన్స్. వయసు నిర్ధారణ విషయంలో అయోమయం. కొత్త నియామకాల కోసం మాత్రం ఇంటర్ మస్ట్. 10th ప్రమోషన్లతోనే రాష్ట్ర సర్కారు నిర్ణయం. తర్వాత కనుక చూసుకుంటే, రిటైర్మెంట్ పెంపుతో తీవ్ర నష్టం. రిటైర్మెంట్ వయసు పెంపుతో తీవ్ర నష్టం. యూనివర్సిటీలో అధ్యాపకులకు రిటైర్మెంట్ వయసు 60 నుంచి 60 ఏళ్లకు పెంచడంతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రాష్ట్ర యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వయస్సు పెంచడాన్ని నిరసిస్తూ శుక్రవారం సూర్యాపేటలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జీవో నంబర్ MS-3 3 ప్రతులను దహనం చేశారు. తర్వాత కనుక చూసుకుంటే, రాష్ట్రంలో తగ్గిన నిరుద్యోగం. 2023-24 మార్చి నాటికి 8.8% ఉన్న నిరుద్యోగ రేటు 2024 సెప్టెంబర్ నాటికి 6.6% ఉన్నట్లు వెల్లడి. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వేలో వెల్లడి. అత్యధికంగా జమ్మూ కాశ్మీర్లో మొదటి స్థానంలో ఉంది. ఎంత అంటే 11.8% జమ్మూ కాశ్మీర్ మొదటి స్థానంలో ఉంటే, తర్వాత ఒడిస్సా, ఆ తర్వాత ఛత్తీస్గఢ్, ఆ తర్వాత కేరళ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాంలలో నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉన్నది. మొదటి స్థానంలో అయితే జమ్మూ కాశ్మీర్ ఉన్నది. తెలంగాణలో మాత్రం 6.6% నిరుద్యోగ రేటు ఉన్నట్లుగా కేంద్ర ఆర్థిక సర్వేలో వెల్లడి. 2 ఏళ్లలో నయా ఉస్మానియా. 2,700 కోట్లతో నిర్మిస్తున్న మంత్రి దామోదర. 100 ఏళ్ల అనుబంధాన్ని దూరం చేయొద్దనే గోషామహల్లో హాస్పిటల్. ఇక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వబోమని వెల్లడి. ఉస్మానియా కొత్త ఆసుపత్రికి సీఎం రేవంత్ శంకుస్థాపన. హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు. తర్వాత చూసుకుంటే, 2 విడతల్లో స్థానిక పోరు. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ నివేదికలు పూర్తయిన నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు మార్గం సుగమమైంది. త్వరలోనే ఈ నివేదికలు ప్రభుత్వానికి అందనున్నాయి. దీంతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై తీర్మానం చేసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. పంచాయతీ ఎన్నికలకు ఎన్ని విడతల్లో నిర్వహించాలనే అంశంపై తర్జన భర్జన పడుతున్నది. ఎలక్షన్ను 2 విడతల్లో ప్లాన్ చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. అధికారులు మాత్రం 3 విడతల్లో నిర్వహించాలని ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నట్టు తెలిసింది. 3 విడతల్లో అయితే సమయం వృధా అవుతుందని, 2 విడతల్లో అయితే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని అధికారులకు తెలిపినట్టు సమాచారం. అలాగే ఎన్నికల సిబ్బంది కొరత రాకుండా చూసుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశం. తర్వాత చూసుకుంటే, పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలి. గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్. పంచాయతీ ఎన్నికలకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ సూచించారు. జిల్లా పంచాయతీ అధికారులు మరియు జిల్లా పరిషత్ సీఈఓలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సమయంలో వాళ్ళకి ఈ విధంగా ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగింది. తర్వాత చూసుకుంటే, ఉద్యోగాల్లో మానసిక ఆవేదన. ఆర్థిక సర్వేలో ఆందోళన. పట్టించుకోకపోతే దేశ ఆర్థిక వ్యవస్థకే దెబ్బ. తర్వాత కనుక చూసుకుంటే,
జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి. ఓయూలో విద్యార్థుల నిరసన. జనవరి 31 రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఓయూ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలో భాగంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోతీలాల్ మాట్లాడుతూ జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చే వరకు ఉద్యమాన్ని ఆపబోమని తెగేసి చెప్పారు. తర్వాత చూసుకుంటే బీసీ డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలి. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి బీసీ నేత సుందర్రాజ్ యాదవ్ డిమాండ్. అన్ని ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలి. హన్మకొండలో బీసీ రాజకీయ యుద్ధ భేరీ సభ రేపు హన్మకొండలో నిర్వహించినట్టుగా బీసీ నేత సుందర్రాజ్ యాదవ్ తెలిపారు. ఈ నెల 10లోగా ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలి, లేదంటే ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తాం. టి రాజయ్య బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య చెప్పారు. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే పశు వైద్య విశ్వవిద్యాలయంలో 53 పోస్టుల భర్తీ, వయోపరిమితి పెంపు ఉత్తర్వులు వీటికి వర్తించవని చెప్పి వెల్లడి. 2026లో జీడీపీ గ్రోత్ 6.3 నుంచి 6.8% గ్రోత్ రేట్ పెరగాలి. ధనిక దేశంగా ఎదగడానికి 8% కావాలని చెప్పి నిర్మలా సీతారామన్ పేర్కొనడం అనేది జరిగింది. తర్వాత చూసుకుంటే కలగా మిలిగిపోతున్న వర్సిటీ కొలువులు. తెలంగాణ రాష్ట్ర సాధనలలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం జరిగింది. ఏ యూనివర్సిటీలు అయితే తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఊదినవో ఆ వర్సిటీలే నేడు అధ్యాపకులు లేక నిర్వీర్యం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత ఖాళీల భర్తీ జరుగుతుందని ఆశించిన అనేక మంది ఆశావాహులు కన్నీరుగానే మిగిలిపోయింది. ఏ యూనివర్సిటీ చూసినా ఖాళీలే. కాంట్రాక్ట్ ఉద్యోగులే విభాగాధిపతుల. వర్సిటీల మనుగడను కాపాడండి అని చెప్పి ఒక ఆర్టికల్ అనేది రావడం అనేది జరిగింది. తర్వాత చూసుకుంటే ఓన్ ట్యాక్స్ వసూలులో తెలంగాణ టాప్ వెల్లడించిన కేంద్ర ఆర్థిక సర్వే. 2024-25 సంవత్సరంలో ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వసూలు ద్వారా రాష్ట్రానికి అధిక రాబడి వచ్చిందని, దీంతో ఈ భారతదేశంలోని తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని, 15 రాష్ట్రాల్లో 88%తో తెలంగాణ టాప్లో ఉన్నట్టు కేంద్రం వెల్లడి. ఇంకా కరెంట్ అఫైర్స్ కనుక చూసుకుంటే ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్. భారత ప్రభుత్వ పరిశోధన సంస్థ ఇస్రో 2025 జనవరి 29న 100వ ప్రయోగం మైలురాయిని దిగ్విజయంగా అందుకుంది. తిరుపతిలో ఉన్న శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి 2వ ప్రయోగ వేదిక ద్వారా GSLV F-15 వామనౌక నింగిలోకి దూసుకెళ్లింది. NVS-02 ఉపగ్రహాన్ని జియోసింక్రస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్రవేశపెట్టింది. 2250 కిలోల NVS-02 స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ, 2వ జనరేషన్ ఉపగ్రహం. గుర్తుంచుకునే ప్రయత్నం అనేది చేయండి. అలాగే ప్రపంచంలోనే 161 రకాల సేవలతో ఏపీ ప్రభుత్వం మనమిత్ర పేరుతో వాట్సాప్ పాలనకు శ్రీకారం చుట్టింది. అధికారిక వాట్సాప్ నంబర్ 9552300009ను ప్రభుత్వం కేటాయించింది. ఈ సేవలను ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో విద్య, IT, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ 2025 జనవరి 30న లాంఛనంగా ప్రారంభించాడు. 2వ విడతలో మరో 360 పౌర సేవలను మనమిత్ర కిందకు తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ఈ పథకం పేరు ఏంటంటే మనమిత్ర. ప్రపంచంలోనే తొలిసారి గోదావరి యాజమాన్య బోర్డు GRMB చైర్మన్గా SK ప్రసాద్ నియమితులయ్యారు. కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై బోర్డు చైర్మన్గా నియమితులయ్యారు. గోదావరి యాజమాన్య బోర్డు చైర్మన్ ఎవరు అంటే SK ప్రసాద్. తర్వాత కనుక చూస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన 2025 జనవరి 29న జరిగిన ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశంలో కీలక ఖనిజాల అభివృద్ధికి పలు నిర్ణయాలు తీసుకున్నది. 2 ఏళ్ల వ్యవధిలో 34,300 కోట్ల వ్యయంతో అంచనాతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్
నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. దేనికోసం అంటే ఇది దేశంలో గల కీలక ఖనిజాల అభివృద్ధికి నిర్ణయాలు తీసుకునేందుకు ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఆమోద ముద్ర అనేది వేసింది. ఇది 7 ఏళ్ల వ్యవధిలో ఉంటుంది. 34,300 కోట్ల వ్యయం. ఇక తర్వాత సాక్షి భవితాల చూసుకుంటే దేశంలో ఏకైక టైడల్ ఓడర్ అవి ఎక్కడుంది అని ఇది గ్రూప్స్ ప్రత్యేకానికి సంబంధించిన మ్యాటర్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాంక్ సంబంధించి ఇంగ్లీష్లో ద సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఇంక్లూడ్ అని చెప్పి ఇచ్చాడు. ఆ తర్వాత సాక్షి భవితాలను చూసుకుంటే దేశంలోనే తొలిసారి భూదానాలు చేసిన రాజులు ఎవరు అని చెప్పి సివిల్ గ్రూప్స్ జనరల్ ఇతర పోటీలకి జనరల్ స్టడీస్ సంబంధించిన సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే టెట్ డిఎస్సికి సంబంధించి తెలుగులో ఆపాదమస్తకం అంటే ఏమిటి అని చెప్పి క్వశ్చన్ ఇచ్చి దానికి సంబంధించి బిడ్ బ్యాంక్ అనేది కూడా క్వశ్చన్స్ అనేవి కూడా ఇచ్చారు. ఆ తర్వాత చూసుకుంటే చాట్ జీపీటీకి పోటీగా డీప్సీక్ మొన్ననే చూసాం కదా. మొత్తం చాట్ జీపీటీకి డౌన్ అయిపోయి డీప్సీకి మొత్తం చాలామంది అట్రాక్ట్ అవ్వడం జరిగింది. ఇది చైనా నుండి వచ్చింది. డీప్సీక్ అనేది ఏఐ, వీటి ప్రత్యేకత. తర్వాత కనుక చూసుకుంటే ఇండియా సొంత జనరేటివ్ ఏఐ మోడల్, ఇండియా కూడా తన సొంత జనరేటివ్ ఏఐ మోడల్ని మొదలు పెడతామని చెప్పి ప్రకటించింది. ఇవి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మరియు వార్తల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.